శంక్ తెరసే ఇక్కడ? అదిగో అక్కడ ఉన్నారు. శంక్ తెరసే దగ్గర ఏదో మాట్లాడుతున్నట్టుంది. నేను తనని అడిగాను చెంగు ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుందని. నైస్గా అడుగు, సమాధానం చెప్తుందేమో అని. ఇది చాలా తప్పన్నా. ఇంత దూరం మన కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడు వెళ్తారని అడగడం తప్పు. వారం తర్వాత వెళ్ళిపోతారులే. ఒకవేళ తను వెళ్ళకపోతే అప్పుడు అడగచ్చు కదా. అదే తను అడగమని చెప్పాను. రాజేష్, ఏంటమ్మా అడిగావా లేదా? చెప్తా నాగండి. మీ మామయ్య ఏదైనా డబ్బులు పంపారా మీకు? అవును. ఎంత? అది దాదాపు ఒక 7-8 లక్షలు ఉంటుంది. అది తిన్న దగ్గర నుంచే తీసి పంపారు. అవునా? ఆ డబ్బులు తీసుకెళ్ళడానికి తను ఇక్కడికి వచ్చిందంట. ఒకవేళ ఇవ్వకపోతే? తాను ఇక్కడ నుంచి వెళ్ళదు. వెళ్ళదా? మా ఖర్చులకి మేము ఇబ్బంది పడుతున్నాం, ఇందులో తను వచ్చి ఇరుక్కుంది. ఏంట్రా ఈ జీవితం బాబు. నేను ఇస్తాను, ఫ్యూ డేస్ తర్వాత ఇస్తాను. నౌ టైట్. అవునవును, చాలా టైట్. ఓకే. ఓకే, వెళ్దాం. ఓకే, shall we go? Teresa, he's saying he will give the money after some time. He'll give. Okay. ఇప్పుడు ఉన్న ట్రాఫీస్ అన్ని సరిపోక చైనా నుంచి ఇంకొక ట్రాఫీ. ఒక పూట కూడు తింటాం, మా మాట మేమే వినం, చీరలెన్నో చూస్తాము, మేము అటుపక్క వెళ్ళాము. ఏ రాజేష్, అంత మంచి పాట పాడుతున్నాను, అటు ఇటు చూడకుండా ఉన్నావు. ఇంత నీచంగా పాడితే నీటిలో తోయాలనిపిస్తుంది. ఇప్పుడే నేను సమస్యలో ఉన్నా, ఇందులో మంచి పాటని ఇంత అసహ్యంగా పాడి కోపం తెప్పిస్తున్నారు మీరు. నువ్వు వింటే విను, వినబోతే పో, నేను పాడతా. పాడండి. ఒకరోజు భోజనం చేస్తాం, మా మాటే మేమే వినం, చీరలెన్నో చూస్తాము, అటుపక్క మేము వెళ్ళము, రాత్రి పూట నిద్రపోము, తెల్లవారుజున మేము లేవము. రాజేష్, అడ్వకేట్ని కలిశాను, మన పరిస్థితి చెప్పాను. మీరు ఎందుకు తన దగ్గర వెళ్ళి చెప్పారు? ఆ లాయరు చైనా దాని అకౌంట్ నుంచి నీకు డబ్బు వచ్చిందని అడుగుతున్నాడు. అది బాబాయ్ అకౌంట్ నుంచి? అయితే భయపడక్కర్లేదు. అవునా? ఆ చైనా దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అయితే ఏంట్రా, లీగల్ గా కేసు అయ్యిదిలే. ఏంటి, అర్థమైందా? కానీ మనసాక్షి పరంగా ఆలోచిస్తే అప్పుడు నీకు మనసాక్షి ఉంటే డబ్బు ఇచ్చేసా బాబు. లేదు. అయితే నువ్వు ఒకటే చేయగలవు, సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి మంచి భోజనం పెట్టు. అది తినేసి తను ప్రశాంతంగా కూర్చుని ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో వివరంగా చెప్పు. తర్వాత అప్పుడు తను అంటుంది, హాయ్ రాజేష్, థ్యాంక్ యూ. ఎలా ఉంది అంటే, హాయ్ రాజేష్, నాకు డబ్బొద్దు, అది మీరే పెట్టుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత తన పాకెట్ నుంచి చైనీస్ డబ్బు తీసి కచకచకచకచని లెక్కబెడుతుంది. అది నీకు ఇచ్చేసి భుజం మీద 2 కొట్టి వెళ్ళిపోతుంది. గుడ్ బై రాజేష్, డబ్బు ఏదైనా అవసరం అయితే మర్చిపోకుండా నన్ను పిలు అని చెప్పేసి చైనాకి వెళ్ళిపోతుంది. ఏంటి, ఎలా ఉంది? నిజంగానా? ఎందుకు జరగదు, వెళ్ళరా, జరుగుతుంది. ఈ ఐడియా బాగుంది. తర్వాత మిస్టర్ రాజేష్, భోజనం వడ్డించి తనతో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏంటది? మీరిద్దరు ఒంటరిగా ఉంటారు, మీ ఇంట్లో తలుపేం లేదు, మనసు మారిపోయి ఏదైనా జరిగిందంటే ఇలా అయిపోయింది అనుకో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతసేపు మంచి ఐడియా ఇచ్చేసి నేనేం చేశాను రా? ముందు ఈ మాట అంటే నాకు అనిపించింది చెప్పాను రా, అంతే. ఇంకేంటి, వెళ్ళండి. చేపలు పట్టకు కానీ నీ మొహానికి నవ్వు. అదంతా దొరికితే వెళ్ళి నీళ్ళలో చావు. రాజేష్, ఏంటమ్మా నడు నొప్పా? ఏమండి, తను నమస్కారం చెప్తుంది. చైనీస్ సినిమాలో చూడవా? నువ్వు చైనీస్ సినిమా చూస్తావా? చూశాను కదా, అలాంటి సీన్ లేని సినిమాలు. అలాంటి సీన్లు అంటే వెళ్ళండి. సిగ్గొకటి దీనికి. రాజేష్, వంట చేయడం మొదలు పెట్టావా? బయట నుంచి ఫుడ్ తీసిచ్చామనుకో, ప్రతిరోజు తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే బెస్ట్. నేను దోశ చేసి తీసుకొచ్చాను. అయితే రాత్రి వేడి చేసి ఇస్తాలే. రాళ్ళులాగా అయిపోతుందిరా. అదేం పర్లేదులే. నీ ఇష్టం. What is this? This is please sit. Yes, this is
ఫుడ్ అండ్ బనానా లైక్ దిస్ మిక్స్ చేయాలి. ఈట్ తినచ్చు. Breakfast. బ్రేక్ఫాస్ట్. రాజేష్ అవును నీ ఇల్లు ఇప్పుడు చాలా బాగుందిరా. ఆ, తనే చేసింది. తాను నాకు డబ్బు ఇవ్వాల్సినట్టు మొత్తం పనులు చేస్తుంది. ఇలాగే నువ్వు ఉండాలి, ఖచ్చితంగా జరుగుతుంది. అరే, మాట్లాడకండి. పాపం అమ్మాయి బాగా తింటుంది చూడండి. రాజేష్. రా మిత్రమా. అదే కవలపారం ఉంది కదా, గట్టి జారి ఇళ్ళన్నీ అక్కడ పోయాయి. అది కట్టించే పని వచ్చింది. అప్పుడే మీ మామయ్య విషయం తెలిసి ఇక్కడికి వచ్చాలే. ఓ ఇదేనా ఊరు నుంచి వచ్చిన చైనా పిల్ల? ఈజ్ పవిత్రన్ ఫ్రెండ్, అవర్ నైబర్ అండ్ లోకల్ కమిటీ. ఓన్లీ లోకల్. లాల్ సలాం. చూసావరా, లోకల్ సెక్రటరీకి ఎలా మర్యాద ఇవ్వాలో ఆ అమ్మాయి కూడా తెలిసింది. చూసుకో, తన దగ్గర నువ్వు నేర్చుకో. అలాంటిదే లేదు, పెద్దోళ్ళకి వాళ్ళు ఇచ్చే మర్యాద అంతే కదా. ఐఎమ్ నో వైస్. నేను అది అరే నేను కూడా కుర్రానని తనతో కొంచెం చెప్పరా. దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ యంగ్. నువ్వే నమ్మక్కర్లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ లో మాట్లాడాలని పిలుస్తావు కదా నువ్వు. అప్పుడు సరదా చెప్పాను అంతే. అరే, sir. కూర్చోండి. ఎస్. ఏంటి కామ్రేడ్? Sorry. థ్యాంక్ యూ. Please sit. కూర్చోండి. ఇప్పుడు నో టైం. Okay. అది పేరు. What is your name? ఈస్ ఆస్కింగ్ వాట్స్ యువర్ నేమ్. Chenjuang. మంచి పేరు, ఈజీగా పిలవచ్చు. నేను మళ్ళీ వస్తాను. చైనాలో మన పార్టీకి మంచి పేరుంది. మళ్ళీ నేను మీతో వచ్చి మాట్లాడతాను. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని మళ్ళీ నేను తీసుకొస్తా. ఈ రాజేష్ తో పని అవుతుగానే నేను బయలుదేరతాను ఇప్పుడు. Okay, see you. అదే see you. అరే నువ్వు నాతో రారా రే. Excuse me. రారా. రే రాజేష్, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుందిరా? కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. అలాగైతే మనం ఈ అమ్మాయిని ఫంక్షన్ తీసుకెళ్దాం. అదే ఆ రమణన్ ఫంక్షన్ కి. ఎందుకు? అది కాదురా, ఒక చైనీస్ కామ్రేడ్ ని ఫంక్షన్ తీసుకొస్తే అది మనకు గొప్పే కదా. ఇక్కడ మనకు అందరూ మర్యాద ఇస్తారా? ఏమంటావు? ఏ రాజేష్, అరే నేను తప్పుగా అంటలేదురా. అర్థమైందిలేండి. అరే మా అర్థమైంది, ప్లేస్ నుంచి అర్థమైంది. వచ్చారు కదా. Okay, good night. వీడికి ఏం చెప్పినా అర్థం కాదు. మిత్రమా వెళ్ళిపోయాడు. మనం వంట చేద్దాం పదండి. రండి, డిన్నర్ రెడీ చేద్దాం. Dinner? What is it? అది చైనీస్ ఫుడ్, పైగా చైనీస్ పిక్కులు. అది తీసుకురండి. Okay. John, she has a good experience. Are you a Chinese citizen? Yes, ma'am. And why did you travel from US to China? Sir, I got some work here, and only after arriving here, I decided to move to US. Okay. So we will look to your documents and get back to you. Okay, sure. Thank you. Thank you. పల్లి తోడు ఎవరెవరు దిగాలో దిగండి.